పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై శ్రద్ధ చూపిస్తున్నారు. తాజాగా 'దిల్ రాజు' నిర్మాణంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్లాన్ అవుతుందన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. 'వకీల్ సాబ్' విజయంతో పవన్ కళ్యాణ్, 'దిల్ రాజు' కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలతో ఫ్యాన్స్ అలరిస్తున్నారు. 2 నెలల వ్యవధిలోనే 'హరిహర వీరమల్లు', 'ఓజీ' చిత్రాలతో వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజైన 'ఓజీ' పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు 2025లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డులోకి ఎక్కింది. 'ఓజీ' బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ దాని సీక్వెల్ పైన ఉంది. డైరెక్టర్ సుజిత్ కూడా ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ హైప్ పెంచేస్తున్నాడు. అయితే 2029లో ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలో నటించకపోవచ్చన్న వార్తలు వినిపిస్తుండగా ఓ అదిరిపోయే న్యూస్ వెలుగులోకొచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్‌తో 'వకీల్ సాబ్' వంటి హిట్ చిత్రం తీసిన మెగా ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించబోతున్నారట. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తుంది. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. టాలీవుడ్ దర్శకుల్లో కెరియర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని వారిలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమే. ఆయన తీసిన 'పటాస్', 'సుప్రీం', 'సరిలేరు నీకెవరు', 'ఎఫ్2', 'ఎఫ్3', 'భగవత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న విక్టరీ వెంకటేష్ కెరియర్‌కి ఆ సినిమా ప్రాణం పోసింది. అనిల్ రావిపూడి సినిమాలో క్రేజీ కామెడీతో పాటు యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. జోనర్ ఏదైనా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేలా చెప్పడం ఆయన స్టైల్. అందుకే ఆయన సినిమాల్లో ఉన్న ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో 'మనశంకర వరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. దాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాపై 'దిల్ రాజు', అనిల్ రావిపూడి ఫోకస్ పెట్టబోతున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల 'ఓజీ' సక్సెస్ ఈవెంట్ సందర్భంగా 'దిల్ రాజు' చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా మా కోసం ఏడాదికి ఒక సినిమా చేయాలి అని ఆయన అభిమానుల సమక్షంలో చెప్పిన మాటలు ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు చర్చకు బలం చేకూర్చాయి. పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి, 'దిల్ రాజు' కాంబినేషన్ కనుక అధికారికంగా కన్ఫర్మ్ అయితే అది పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఈ వార్తపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.